నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఏదేమైనా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అమలు చేసిన వ్యూహం ముచ్చటేస్తోంది. ఇన్నాళ్ళు సోనియా కోటర్నే నమ్ముకొని వృద్ధ జంబుకాల చిత్రంలో ఇరుక్కొని పనికిరాని స్ట్రాటజీలతో అయోమయంలో కొట్టుమిట్టాడే రాహుల్ గాంధీ ఈసారి మాత్రం కాస్త కొత్తగా ఆలోచించినట్లే కనిపిస్తోంది. రెండో విడత ఎన్నికలు ముగిసే వరకు రాహుల్ గాంధీ వైనాడ్ గురించి తప్ప రాయబరేలీపై అస్సలు మాట్లాడలేదు. అయితే అలా ఎన్నికలు ముగిశాయో లేదో ఇలా రాయబరేలీ బరిలో ఉన్నట్లు ప్రకటన చేశారు. ఒకవేళ ఈ విషయం ముందుగానే బయటకు వస్తే మాత్రం వైనాడ్ ప్రజలు మరోలా తీర్పు ఇచ్చేవారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మొత్తానికి ఇటు వైనాడు అటు రాయబరేలీ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు రాహుల్ గాంధీ. ఇక ఇప్పుడు రాహుల్ ఏ నియోజకవర్గాన్ని ఉంచుకుంటారు? ఇదే ప్రశ్న ఆయన 2 స్థానాల్లో విజయం తర్వాత నుంచి వినిపిస్తూ వస్తోంది. వైనాడ్ను వదిలేసి గాంధీల కంచుకోట తల్లి సోనియా నియోజకవర్గమైన రాయబరేలీ ఎంపీగా కొనసాగుతారనే ప్రచారం ఇప్పటి వరకు సాగింది. కానీ ఇప్పుడు మరో రూమర్ వస్తుంది. రాహుల్ రాయబరేలీ కాకుండా వైనాడ్ ఎంపీగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాయబరేలీ నుంచి సోనియా కూతురు ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దించే అవకాశాలు వినిపిస్తున్నాయి. అమేథీలో ఓడినప్పుడు అక్కున చేర్చుకున్న వైనాడ్ని రాహుల్ వదిలిపెట్టకుండా రాయబరేలీ బరిలో చెల్లి ప్రియాంకను పోటీలో దించడంపై సమాలోచనలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి జాతీయ పార్టీలకు ఉత్తరప్రదేశ్ ఓ ప్రయోగశాల. అక్కడ విజయం సాధిస్తే కేంద్రంలో పాగా వేయడానికి దగ్గరదారి. అందుకే యూపీలో రాజకీయాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2014లో యూపీలో ఏకంగా 2 సీట్లలో మాత్రమే విజయం అందుకుంది. అది 2019లో అయితే ఏకంగా 1 స్థానానికే పడిపోయింది. కానీ 2024కు వచ్చేసరికి ఆ సంఖ్య 6కు చేరింది. అది కాకుండా ఈసారి అమేథీ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. దీంతో యూపీలో మరిన్ని ప్రయోగాలకు కాంగ్రెస్ సిద్ధమవుతుందని చెప్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం అంటే జూన్ 11వ తారీఖు గాంధీ కుటుంబంతో సహా కాంగ్రెస్ ప్రముఖులు రాయబరేలీకి వెళ్తున్నారు. కార్యకర్తలు పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేసి రాయబరేలీ సీటు నుంచి పోటీ చేసే అంశంపై చర్చిస్తున్నారు. ఏదేమైనా ఈసారి రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ బరిలో ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈసారి రాయబరేలీ ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరికి పట్టం కట్టాలి, ఎవరికి పట్టం కడతారు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి ప్రతిరోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, వీడియోని చూస్తున్నారు, లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అంటే వీడియో చూస్తూ మర్చిపోతున్నారా, నా మాటలు వింటూ మర్చిపోతున్నారా తెలియట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరే మన ఛానల్కి బలం అనే విషయాన్ని మర్చిపోకండి. అండ్ సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. వీలైనంత త్వరగా ఒక చిన్న రెంట్ బేస్ ఆఫీస్ తీసుకోవాలి, సొంత ఎక్విప్మెంట్ ఉండాలి, ప్రతి నెల ఆర్థిక భారం పడకుండా ఉండడం కోసం అనే ఒక తాపత్రయంతో మాత్రమే మీ అందరి సహాయం కోరడం జరుగుతోంది. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ ఇంకా వాస్తవాలను ముందుకు తీసుకోవడంలో ఎలాంటి భయం లేకుండా అడుగులు ముందుకేస్తుంది, జాతీయవాదాన్ని తీసుకెళ్లడంలో అని మాటిస్తున్నాం. సో సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. అందులో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా ఆర్థికంగా చేయూతనియొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జై భారత్.